ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారికి ఒక్కసారైనా వెలిగించాల్సిన దీపం ఈ కంద దీపము. వారాహి అమ్మవారికి ఈ కంద దీపం అంటే ఎంతో ఇష్టమని చెప్తారు. అమ్మవారు భూమికి సంబంధించిన దేవత కాబట్టి ఈ కందగడ్డ కూడా భూమిలో నుంచి వస్తుంది కాబట్టి ఈ దీపం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది అని చెప్తారు. అయితే ఈ కంద దీపాన్ని మనం ఏ రోజు వెలిగించాలి? ఎలా వెలిగించాలి? వెలిగించిన తర్వాత కందని ఏం చేయాలి? అలాగే కంద దీపం మనం ఇంట్లో వెలిగించవచ్చా? లేదా? లేకపోతే గుడిలోనే వెలిగించాలా? వెలిగిస్తే ఎన్ని ఒత్తులు వేయాలి? ఇలా చాలా డౌట్‌లొస్తుంటాయి. మొదటిసారి చేసే వాళ్ళకైతే ఇంకా చాలా డౌట్స్ వస్తుంటాయి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ కంద దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము. కంద దీపం నవరాత్రుల్లో ఏ రోజు పెట్టాలి? ఏ రోజు పెట్టాలి అంటే నవరాత్రుల్లో 9 రోజులు కూడా మనం కంద దీపాన్నయితే వెలిగించుకోవచ్చు. అలా 9 రోజులు వెలిగించుకోవడానికి వీలు పడదు అనుకునే వాళ్ళు శుక్రవారం కానీ, పంచమి తిథి రోజు కానీ అమ్మవారికి ఈ దీపాన్నయితే వెలిగించుకోవచ్చు. తరువాతి డౌటు ఈ కంద దీపాన్ని మనం ఇంట్లో వెలిగించుకోవచ్చా? లేదా గుళ్ళోనే వెలిగించాలా? ఈ కంద దీపాన్ని మనము ఇంట్లో అమ్మవారి ఫోటో ముందు వెలిగించుకోవచ్చు. అలాగే గుళ్ళో అమ్మవారి ముందు కూడా వెలిగించుకోవచ్చండి. ఇంట్లో ఈ కంద దీపాన్ని వెలిగించేటప్పుడు ఏ విధంగా వెలిగించాలి? అమ్మవారి ముందు ఈ దీపాన్ని ఎలా పెట్టాలి? అని మొదటిసారి వెలిగించే వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా! ఇప్పుడు ఎలా పెట్టాలి అని చూద్దాము. ముందుగా మనం కంద దీపం వెలిగించుకోవడానికి కందనైతే తెచ్చుకోవాలి. దీపం పెట్టుకోవడానికి కాబట్టి ఈ కంద అనేది ఎక్కువ పెద్ద సైజులో ఉండేలా కాకుండా మీడియంగా చిన్నది కానీ లేదా కొంచెం పెద్దదైతే సరిపోతుంది. మరీ పెద్ద కంద అయితే ఎక్కువ అయిపోతుంది కదా! దానిలో మనమైతే దీపం పెట్టడానికి సరిపోదు. అంత బాగుండదు కూడా. మనం దీపం పెట్టడానికి కోసం తెచ్చుకున్న కందనైతే ఏ షేప్‌లో ఉన్నా కానీ దాన్ని ముందు మనం రౌండ్ షేప్ లాగా కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్‌లా కట్ చేసుకొని కింద దీపం పెట్టడానికి దీపం పెడితే నిలువుగా ఇట్లా ఆనడానికి నేల మీద ఆనేలా ఉండేలాగా కింద కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే మధ్యలో అయితే ప్రమిద షేప్‌లో దీపపు ఒత్తి పెట్టుకునే ప్రమిద షేప్‌లో అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఆ కందకైతే వాటర్‌తో బాగా క్లీన్ చేసేసి ఒక క్లాత్‌తో వాటర్ ఏమీ లేకుండా తుడిచేసిన తర్వాత పసుపు నిండుగా రాసుకొని కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకోవాలి. ఇప్పుడు ఈ కందని అమ్మవారి ముందు మనం డైరెక్ట్‌గా అలా పెట్టేయకుండా ఒక తమలపాకు మీద అయితే పెట్టొచ్చు. లేకపోతే ఒక ఇత్తడి ప్లేట్ కానీ, రాగి ప్లేట్‌లో కానీ కంద డైరెక్ట్‌గా పెట్టి కూడా దీపం పెట్టవచ్చు. అలా కాకుండా ఒక ఇత్తడి ప్లేట్‌లో కానీ, రాగి ప్లేట్‌లో కానీ కాస్త పసుపు, కుంకుమలు రాసుకొని ప్లేట్‌కి బాగా అలంకరించుకున్న తర్వాత ఆ ప్లేట్‌లో అయితే కాస్త బియ్యం వేసుకొని, బియ్యం పైన పసుపు, కుంకుమలు వేసుకొని అప్పుడు మనం ఆ బియ్యం పైన కందను ఉంచి అప్పుడు ఆ కందలో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ మన దగ్గర ఏ నూనె అవైలబిలిటీలో ఉంటే ఆ నూనె వేసుకొని దీపం అయితే వెలిగించుకోవచ్చు. ఈ దీపం వెలిగించేటప్పుడు ఒత్తులు వెన్నెయ్యాలి అని కూడా మళ్ళీ డౌట్ వస్తుంది కదా! మామూలుగా మనం నిత్య దీపారాధన చేసేటప్పుడు 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి వేస్తాం కదా! అలా అయినా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి వేసి అలా అయినా దీపారాధన చేయొచ్చు. లేదా 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తిని వేసి కూడా దీపారాధన అయితే చేయొచ్చు. దీపారాధనకి మీ దగ్గర కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనె వేయచ్చు. లేదా నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేయచ్చు. లేదా ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేయచ్చు. ఆవు నెయ్యి వేసి చేస్తే చాలా మంచిది అంటారు. ఉంటే చేయండి. లేకపోతే మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనెతో అయితే దీపారాధన అయితే చేయొచ్చు. ఈ వారాహి నవరాత్రుల్లోనే కాకుండా కంద దీపాన్ని విడిగా కూడా మనమైతే పెట్టుకోవచ్చండి. మామూలుగా పంచమి తిథుల్లో కూడా ఈ కంద దీపాన్ని పెట్టుకోవచ్చు. నవరాత్రులు అప్పుడే కాకుండా వారాహిదేవి అమ్మవారిని శుక్రవారాల్లో పూజించినా కూడా చాలా మంచిగా ఉంటుందండి. చాలామంది అమ్మవారికి 16 శుక్రవారాలు ఈ కంద దీపం పెట్టి మొక్కుకొని పూజ చేస్తాము అని చెప్పి చేస్తూ ఉంటారండి. అలా చేస్తే తీరని కోరికంటూ ఉండదు అని కూడా చెప్తారు. కంద దీపం వెలిగించిన రోజు అమ్మవారికి ఈ దీపం ఒక్కటే వెలిగిస్తే సరిపోతుందా అని డౌట్ వస్తుంది కదా! రోజు మనం అమ్మవారి ముందు 2 దీపాలు వెలిగిస్తాం కదా! ఆ 2 దీపాలు వెలిగించిన తర్వాత ఈ కంద దీపం అయితే వెలిగించాలండి. రోజు ఒకే కందలో దీపం పెట్టవచ్చా? లేదా రోజు ఒక్కొక్కటి తీసుకొచ్చి పెట్టాలా అని డౌట్ వస్తుంటుంది కదా! దొరకని వాళ్ళు కొంతమంది అయితే ఫస్ట్ రోజు పెట్టిన దాంట్లోనే మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పెడుతుంటారు. అలా కాకుండా దొరికితే
ప్రతిరోజు పెట్టండి, లేదా ఒక్కరోజు దొరికితే ఆ ఒక్కరోజే పెట్టండి. వాడినది వాడకుండా ఉండడమే మంచిది. కందదీపం పెట్టి పూజ చేసిన తర్వాత ఈ కందని ఏం చేయాలి పూజ తర్వాత అని డౌట్ వస్తూ ఉంటుంది కదా. పూజ తరువాత ఈ కందగడ్డ మామూలుగా మనం కూరలాగా చేసుకొని తింటుంటాం కదా, అలా తినే అలవాటు ఉంది అనుకునే వాళ్ళు మీరు కూర చేసుకొని తినొచ్చు. అలా మేము తినలేము అనుకునే వాళ్ళు ఆవుకైనా పెట్టచ్చండి. ఆవుకి పెట్టే వీలు లేదు అనుకునే వాళ్ళు పారే నీటిలో కూడా ఈ కందని వేసేయచ్చు. అలా కూడా వీలు లేదు అనుకునే వాళ్ళు ఏదైనా మొక్క మొదట్లో వేసేయచ్చు, ఎవరు తొక్కని చోట కూడా వేయచ్చు. ఈ విధంగా కంద దీపాన్ని అయితే ఎటువంటి డౌటు లేకుండా వారాహి అమ్మవారికి మనమైతే వెలిగించుకోవచ్చు. కుదిరితే ఈ నవరాత్రుల్లో ఒక్కరోజైనా ఆ అమ్మవారికి ఈ కంద దీపాన్ని వెలిగించి పూజ అయితే చేసుకోండి, అంతా మంచే జరుగుతుంది. ఏదైనా కూడా మనం నమ్మకం పెట్టుకొని చేస్తే మనం నమ్మకం పెట్టుకున్నట్టుగానే మనం అనుకున్న పని అవుతుంది. అలా కాకుండా డౌట్‌గా అయితే ఏది చేయకూడదు. నమ్మకంగా ఇది అవుతుంది అని గట్టిగా అనుకునే చేయాలి. అప్పుడే మనం అనుకున్నవి అవుతాయి. మొదటిసారి ఈ కంద దీపం వెలిగించాలి అనుకునే వాళ్ళకి ఉన్న డౌట్స్ అన్నీ ఈ వీడియో ద్వారా క్లియర్ అయ్యాయి అనే అనుకుంటున్నాను. వాళ్ళకి ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి.